Hello everybody, welcome back to Cherry TV 7004 YouTube channel. మన ఛానల్ని సందర్శించిన వారు మొదటగా మీకందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి, దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇకపోతే ఉదయం 5 గంటలకి ఏపీ మెగా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకొని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 20 బిట్లను సుమారు ఒక 20 నుంచి 25 బిట్స్ వరకు అందించడం జరిగింది. అలాగే మన షెడ్యూల్ ప్రకారం దాని తర్వాత ఈరోజు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది నిన్నటి రోజున పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఈరోజు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆర్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్న కాన్సెప్ట్ని ఇస్తున్నాను. ఆల్టర్నేటివ్ డేస్లో ఈ రెండు వస్తాయి. విద్యా దృక్పథాలు ఒకరోజు వస్తాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఒకరోజు. ఇవి ఆల్టర్నేటివ్ డేస్లలో వస్తూ ఉంటాయి. నిన్న విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక వీడియో ఇచ్చాను కాబట్టి ఈరోజు ఇది ఇస్తున్నాను. ఇది ఏపీపీఎస్సి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి పేపర్ 2కు ఉపయోగపడుతుంది వీడియో. అలాగే ఏపీ మెగా డిఎస్సి కోసం ఎడ్యుకేషనల్ సైకాలజీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వారి కోసం ఉపయోగపడుతుంది. అలాగే తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్న వారికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న అంశంలో భాగంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇప్పుడు మనం ఒక్కొక్క బిట్ని ప్రారంభిద్దాం. మోడల్ టెస్ట్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ మోడల్ టెస్ట్ ఇందులో లెర్నింగ్ అండ్ కాన్సెప్ట్ నుంచి ఒక 20 బిట్లు ఫ్రేమ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మోడల్ టెస్ట్ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇది మీ ప్రిపరేషన్లో ఎంతగానో సహాయపడుతుంది అని నేను భావిస్తున్నాను. సరే, అంటే మీకు అందరికీ తెలుసు, ఒక విషయం చెప్పి ప్రారంభిస్తున్నాను. మనం ప్రిపేర్ అయ్యేటటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపేర్ అయ్యే కంటెంట్కు పునర్బలనం అనేవి ప్రాక్టీస్ బిట్స్. అందుకోసం ఈ వీడియోలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఇకపోతే మనం స్టార్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 1. క్రింది వాటిలో అభ్యసనం కాని అంశం లేదా అభ్యసనం కాని అంశాలను గుర్తించండి. బిట్టు పరిపక్వత వల్ల వచ్చే మార్పులు ఇవి అభ్యసనం కిందకి రావు. అనుకరణ, దీన్నే ఇంప్రింటింగ్ అని చెప్పి అంటారు. ఇది కూడా అభ్యసనం కిందకి రాదు. సహజాతాలు మరియు అలసట వల్ల మత్తు పదార్థాల వల్ల వచ్చే తాత్కాలిక మార్పులు ఇవి కూడా అభ్యసనం కిందకి రావు. సహజాతాలు, అలసట వల్ల మత్తు పదార్థాల వల్ల వచ్చే తాత్కాలిక మార్పులు ఇవి కూడా అభ్యసనం క్రిందకి రావు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ సరైనటువంటి జవాబు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభ్యసనం కాని అంశాలే. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. రెండవ బిట్టు అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమంను గుర్తించండి. అభ్యసనం అన్న ప్రక్రియలో సోపానాలు ఏవైతే ఉన్నాయో వాటి వరుస క్రమంని గుర్తించండి. ఒకసారి ప్రయత్నం చేయండి. వీడియో పజ్లో పెట్టి ప్రయత్నం చేయండి.
జవాబు చూడండి, మొదటిది డి ఫస్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ వన్. అవసరం లేదా ప్రేరణ కలిగించడం. ఎస్, అభ్యసనంకు ముందు ప్రేరణ అనేది అవసరం. ప్రేరణ అనేది మొట్టమొదటిసారిగా జరగాలి. ఇది దాని తర్వాత ఒక లక్ష్యం లేదా గమ్యం స్థిరపరచుకోవాలి. లక్ష్యము లేదా గమ్యము స్థిరపరచుకోవాలి. దాని తర్వాత అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యానికి లేదా గమ్యానికి వీటిని చేరుకునేందుకు అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఆ అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసి చివరగా గమ్యంని విజయవంతంగా చేరుకోవాలి. కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఇది ఇక మూడవ బిట్ని పరిశీలన చేసినట్లయితే బిట్ నెంబర్ 3. సమర్థవంతమైన అభ్యసనానికి ఇది చాలా అవసరం. సమర్థవంతమైన అభ్యసనానికి ఇది చాలా అవసరం. ఈ బిట్టే కనుక ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? సమర్థవంతమైన అభ్యసనానికి ఇది చాలా అవసరం. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 అవధానము సరైనటువంటి జవాబు. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం లేదా మానసిక అంశాలు క్రింది వాటిలో ఏవి? అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం లేదా మానసిక అంశాలు క్రింది వాటిలో ఏవి? గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇవన్నీ కూడా అవధానము, తర్వాత ప్రేరణ, అభ్యాసకుడి కాంక్షాస్థాయి, సాధన ప్రేరణ, ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశాలు. ఐదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 5. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనాన్ని అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనాన్ని అత్యంత కీలకమైన అంశము అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఇదే బిట్ మీకు అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 స్కిన్నర్ సరైనటువంటి జవాబు. స్కిన్నర్. ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. వీటిని జతపరచినట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అది ఏదో గుర్తించండి. జవాబు చూడండి. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. థార్న్డైక్ యత్న దోష అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కోహ్లర్ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది.
స్కిన్నర్ అనగానే కార్యసాధక నిబంధన గుర్తుకు రావాలి. పావ్లోవ్ అనగానే శాస్త్రీయ నిబంధన గుర్తుకు రావాలి. థారండైక్ యత్న దోషం గుర్తుకు రావాలి. ఓహ్లర్ అనగానే అంతర్దృష్టి గుర్తుకు రావాలి. శాస్త్రీయము ఇది ఉంటే పావ్లోవ్ గుర్తుకు రావాలి. కార్యసాధన ఉంటే స్కిన్నర్, అంతర్దృష్టి ఓహ్లర్, యత్న దోషము పావ్లోవ్, థారండైక్. అంతర్దృష్టి ఓహ్లర్. ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. ఎలుక పైన పావురాల పైన పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్ ఎగ్జామ్లో వస్తే కరెక్ట్ ఆప్షన్గా మనం దీన్ని గుర్తిస్తాం. జవాబు ఆప్షన్ 1 స్కిన్నర్ సరైనటువంటి జవాబు. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. కుక్క పైన పరిశోధనలు జరిపిన వారు క్రింది వారిలో ఎవరు? కుక్క పైన పరిశోధనలు జరిపిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్టు వస్తే సరైన ఆప్షన్గా మనం దీన్ని గుర్తిస్తాం. జవాబు ఆప్షన్ 3 పావ్లోవ్ సరైనటువంటి జవాబు. 9వ బిట్టు. టెనరిఫ్ దీవుల్లో చింపాంజీపై పరిశోధనలు జరిపిన వారు క్రింది వారిలో ఎవరు? టెనరిఫ్ దీవుల్లో చింపాంజీపై పరిశోధనలు జరిపిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఈ బిట్టు వస్తే సరైన ఆప్షన్గా దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 ఓహ్లర్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10వ బిట్టు. అభ్యసనానికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అభ్యసనానికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే అన్నది ఇది అసత్య ప్రవచనం. ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగిలినవన్నీ కూడా సరైన స్టేట్మెంట్సే. అభ్యసనం ప్రతి జీవిలో కూడా జరుగుతుంది. శారీరకంగా వచ్చే మార్పులు అభ్యసనం కాదు. అభ్యసనం జీవిత పర్యంతము జరిగే ప్రక్రియ. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. బిట్ నెంబర్ 11. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11. క్రింది వాటిలో సరైన అభ్యసన ప్రక్రియ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 కుటుంబ సభ్యులందరి నుంచి ప్రత్యేకంగా తన తల్లిని గుర్తించగలడం అనేది అభ్యసనం. చిన్నప్పటి నుంచి అభ్యసనం వల్ల శిశువుకి ఇది అలవడుతుంది. పుట్టిన వెంటనే శిశువుని కనుక తల్లికి శిశువుకి దూరం చేసేస్తే దాని తర్వాత ఆ శిశువు తన తల్లిని దగ్గర ఉన్నంతే అవ్వలేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి అభ్యసనం. చిన్నప్పటి నుంచి కూడా తల్లి వద్ద శిశువు పెరగడం అనేది అభ్యసనం. ఆ అభ్యసనం వల్ల వెంటనే తన తల్లి దగ్గరికి శిశువు వెళ్ళగలుస్తుంది. కాబట్టి అదే పుట్టిన వెంటనే ఇద్దరిని వేరు చేసేస్తే ఇది జరగదు. కాబట్టి కుటుంబ సభ్యులందరి నుంచి ప్రత్యేకంగా తన తల్లిని గుర్తించగలుగుట అనేది అభ్యసన ప్రక్రియ, సరైనటువంటి అభ్యసన ప్రక్రియకు ఉదాహరణ. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12. ఒక విద్యార్థి ఉక్త లేఖనం ఎక్కువసార్లు రాయటం ద్వారా భాషలో రాత దోషాలు లేకుండా రాయటం నేర్చుకోగలిగాడు. అయితే ఇక్కడ జరిగిన అభ్యసనం ఎటువంటిది? ప్రశ్న మరోసారి. ఒక విద్యార్థి ఉక్త లేఖనం, దీన్ని ఆంగ్లంలో డిక్టేషన్ అని చెప్పి అంటారు. ఉక్త లేఖనం ఎక్కువసార్లు రాయటం ద్వారా భాషలో వ్రాత దోషాలు లేకుండా రాయటం నేర్చుకోగలిగాడు. అయితే ఇందులో జరిగిన అభ్యసనం ఏ రకమైన అభ్యసనం?
జవాబు ఆప్షన్ 2 యత్న దోష అభ్యసనం సరైనటువంటి జవాబు. 13వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 13 క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఇది రాంగ్ స్టేట్మెంట్. సరైనవన్నీ కూడా అంటే మిగిలినవన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే. పావ్లోవ్ ప్రయోగంలో గంట అనేది ఇది నిబంధిత ఉద్దీపనం. స్కిన్నర్ ప్రయోగంలో మీట ఇది నిబంధిత ఉద్దీపనం. వాట్సన్ ప్రయోగంలో ఇనుము ఊర్చి శబ్దం ఇది నిర్నిబంధిత ఉద్దీపన. ఈ సిద్ధాంతాల గురించి ఈ సిద్ధాంతాల మీద ఒక వీడియో చేస్తాను. రేపు లేదా ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో ఈ సిద్ధాంతాల మీద క్లియర్గా ఒక వీడియో చేస్తాను. అందాక దీన్ని చూడండి. 14వ బిట్టు డెజావు అనగా అర్థం ఏమిటి? డెజావు అనగా అర్థం ఏమిటి? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ ఏదై ఉంటుంది చూడండి. కంపల్సరిగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ని ఒకసారి మీరు పరిశీలన చేయండి. మీరు ఏ స్టేట్కి చెందిన వారైతే ఆ స్టేట్కి చెందిన వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయిపోండి. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాట్సాప్ గ్రూపులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డెజావు అనగా అర్థం ఏమిటి? జవాబు ఆప్షన్ 3 ప్రస్తుతం చూస్తున్న దానిని గతంలో చూసినట్లు అనిపించడం. పదిహేనవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15 కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతము అని ఎందుకు అన్నారు? కార్యసాధక నిబంధన చూడండి, ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. కార్యసాధక నిబంధన ఏదైతే ఉందో దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతము అంటారు. ఇది ఒక బిట్టు. ఎందుకు అన్నారు అనేది 2వ బిట్టు. ఎందుకన్నారు కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతము అని చెప్పి ఎందుకు అన్నారు? జవాబు ఆప్షన్ 3 ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది కాబట్టి ఆర్ టైప్ సిద్ధాంతము అని చెప్పి అన్నారు. 16వ బిట్ నెంబర్ 16 మోటారు ఇంజిన్ను రిపేర్ చేయగల వ్యక్తి అదే సూత్రంపై పనిచేసే ఇతర వాహనాల ఇంజన్లు కూడా రిపేర్ చేయగలుగుతున్నాడు. అయితే ఇది ఏ రకమైన అభ్యాస సిద్ధాంతం? గుర్తించండి. క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సామాన్యీకరణ సిద్ధాంతం. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇది 17వ బిట్ నెంబర్ 17 అభ్యసన వైకల్యతకు సంబంధించి పఠన వైకల్యంకు సంబంధించినది. అంటే అభ్యసన వైకల్యంకు సంబంధం కలిగి ఉంది, కానీ రీడింగ్ పఠన వైకల్యంకు సంబంధం లేనిది. లెర్నింగ్తో సంబంధం ఉంది, రీడింగ్తో సంబంధం లేదు. సో అటువంటి వైకల్యం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 డిస్ఫేసియా సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 18 అభ్యసనం అనేది
ఆప్షన్ ఏ సార్వత్రికమైనది, ఆప్షన్ బి అప్రయోజనాత్మకమైనది, ఆప్షన్ సి ప్రక్రియ మరియు ఫలితం, ఆప్షన్ డి బదలాయించబడే ప్రక్రియ. ఇలా ఉన్నాయి. ఈ పక్కన వాటికి సంబంధించిన ఆప్షన్లు ఉన్నాయి. సో వీటిని ఈ నాలుగు స్టేట్మెంట్లను చదివిన తర్వాత ఈ 4 స్టేట్మెంట్లలో అభ్యసనంకు సంబంధించినవి ఏవో ఒక అభిప్రాయం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఏడి మాత్రమే సరైనవి. అభ్యసనం అనేది సార్వత్రికమైనది, ఇక్కడ బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. 19వ బిట్టు, ఒక విద్యార్థి తాను స్వయంగా అభ్యసించాలి అనే భావనను కలిగి ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఒక విద్యార్థి తాను స్వయంగా అభ్యసించాలి అనే భావనను కలిగి ఉండటను అంతర్గత ప్రేరణ అని చెప్పి పేర్కొంటారు. ఈ వీడియోకి చివరి బిట్టు 20వ బిట్టు, బిట్ నెంబర్ 20. క్రింది వాటిలో దేనిని ఎస్ టైప్ నిబంధన అని చెప్పి అంటారు? ఎస్ టైప్ నిబంధన అని దేన్ని పేర్కొంటారు? పావ్లో సాంప్రదాయిక అభ్యాస సిద్ధాంతంని ఎస్ టైప్ నిబంధన అని చెప్పి అంటారు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇవి ఇక్కడ కీ కూడా ఉంది, గమనించండి. ఈ వీడియోలో ఒక 20 బిట్లు మనం మోడల్ టెస్ట్గా ప్రాక్టీస్ చేసాం కదా. బిట్లు బాగున్నట్టుగైతే ఒక లైక్ ఇవ్వండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ తర్వాత మరొక వీడియోలో మరికొన్ని బిట్స్ని మనం మోడల్ టెస్ట్ రూపంలో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. ఈ విధంగా మనం కాన్సెప్ట్ అనేది చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ బిట్స్ ప్రాక్టీస్ అనేది మన యొక్క ప్రిపరేషన్కు పునర్భరణం అనేది చేకూర్చి ఇంకా విజయ తీరాలకు దరిచేరుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.